నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అంటే మన సనాతన ధర్మం గురించి నిజంగా మనం అందరము ఇప్పుడు ఏం వింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎవరికి తోచినట్టు వాళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. అసలు మనం వింటున్నదంతా, వాళ్ళు చెబుతున్నదంతా నిజమేనా? ధర్మ ప్రకారంగా ఏముంది? నిజంగా సనాతన ధర్మంలో కనుక మంచి మంచి విషయాలు ఉంటే ఆ మంచి విషయాలు మనకు ఎంతవరకు మంచి మార్గంలోకి తీసుకెళ్తున్నాయి, అవి మనం ఆచరిస్తున్నామా లేదా, మన వేదాల్లో ఏముంది, ఇలాంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పరమహంస పరివ్రాజకాచార్య పరమ పూజ్య శ్రీ 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 విజయ భూమానందగిరి గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. హరి ఓం, హరి ఓం. కొన్ని సందర్భాల్లో అంటే గ్రామాల్లో అలా ఉన్నప్పుడు మనం ఒక అమ్మవారిని కానీ ఏదైనా అంటే గ్రామంలో ఉండే ఏదో అంటే బొడ్రాయిలు ఇలాంటివి అంటుంటారు కదా, అవి మనము వాటిని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఊరి పెద్దలకు కానీ లేదంటే ఎవరికన్నా ఇలా పూనకంలాగా పైకి రావడము, లేదంటే కల్లో కనిపించటము, వాళ్ళ ద్వారా ఇది నాకు సెలవిచ్చాడు భగవంతుడు వచ్చి అని చెప్పి చెప్పడము, అవి చేసిన తర్వాతే మీకు ఇవన్నీ అంటే ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ మాయమైపోతాయని చెప్పడం, ఇలాంటివి జరిగాయని చెప్పి కూడా వింటూ ఉంటాము. ఇంతకు ముందు కాలంలో కూడా మనం ఒకటి విన్నాము, బోనాల పండగ చేయడానికి రీజన్ ఏంటి అంటే కూడా ఇది రావటం వల్ల అక్కడ నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి ఈ సాంప్రదాయం వచ్చి అంటే దాని ఆధారంగా తీసుకుంటే ఇవి కూడా నిజమే అని నమ్మే అవకాశం ఉంటుంది కదా. అమ్మ, అయితే మీకు ఒక మాట నేను గ్రామ దేవతల శక్తి గురించి చెప్పాలి. గ్రామ దేవతలు మహాశక్తివంతులు మాకు కనపడరు, చాలా శక్తివంతులు. అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని మనం ఉదాహరణగా తీసుకోవాలి. వెంకటేశ్వర స్వామి అంటే ఎవరమ్మా? సర్వ విశ్వాన్ని పరిపాలించేటటువంటి మహాసార్వభౌముడు ఆయన. అటువంటి ఆయన శ్రీమన్నారాయణుడిగా తిరుపతి వచ్చారు. ఆయన అప్పటికి వెలవల, ఆయన వెళ్ళలేదు, కొండ మీద లేదా, అసలు కొండ ప్రసక్తే లేదు. ఎక్కడికి వచ్చారనుకుంటున్నారు? తిన్నగా గ్రామదేవత ఎదురుగా నిలబడ్డారు ఆయన వచ్చి. ఆ గ్రామదేవత గంగానమ్మ. గంగానమ్మ గ్రామదేవత. మీరు దాన్ని చక్కగా మీరు పబ్లిసిటీ ఇన్ ద సెన్స్ అందరికీ చూపించవచ్చు. నిలబడి ఆయన ఒక మాట మాట్లాడాడు. అంటే ఇక్కడ పరమాత్మకు ఈ విశ్వాన్ని పరిపాలించేటటువంటి ఆ సర్వదేవతా స్వరూపుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి స్త్రీ అంటే ఎంత గౌరవమో తెలుస్తుంది. అంటే భగవంతుడు ఆడదానికి ఎంత విలువనిస్తాడు, ఎంత గౌరవాన్ని ఇస్తాడు, తన హృదయంలో ఎంత శక్తిగా ఆయన భావిస్తున్నాడు ఇక్కడ తెలుస్తుంది ఆయన విషయం. ఆ గంగానమ్మ ఎదురుగా నిలబడి ఒక్కసారి అమ్మ గంగానమ్మ దయతో దర్శనం ఇవ్వను, దయతో అనక్కర్లా, హే రా అంటే వచ్చేవలసిందే. ఆవిడ డిమాండ్ చేయొచ్చు, రా అంటే వచ్చేయాలి, ఆజ్ఞ వచ్చేయడమే. గడగడ వణుకుతూ స్వామి సెలవివ్వండి, ఏమి ఆజ్ఞ అడగాల ఆవిడ. అమ్మ గంగానమ్మ ఒక్కసారి దర్శనం ఇయ్యమ్మ అన్నాడు. దర్శనం వచ్చేసిందంతే. స్వామి గడగడ వణుకుతూ వచ్చింది ఆవిడ. స్వామి ఏమి ఆజ్ఞ? నేను ఒక చిన్న గ్రామదేవతనే, ఇటువంటి చిన్న గ్రామదేవతని ఎందుకు ఇట్లా మరీ చేతులు మోడ్చి మరి అమ్మ ఒక్కసారి దర్శనం అని ఎందుకు అడిగారు స్వామి? చెప్పండి స్వామి, సెలవు ఇవ్వండి స్వామి, మీ ఆజ్ఞానుబద్ధరాలని స్వామి అని. ఈవిడ పాపం ఒకవేళ లోపలేమో ఈవిడికి తెలియదు ఎందుకు పిలిచాడు. పిలిచిప్పుడు ఏం చేస్తాడో, ఏం శిక్ష వేస్తాడో తెలియదు. వెంకటేశ్వర స్వామి ఎంతటి కరుణామయుడు, అంతటి మహాశిక్షకుడు కూడా, శిక్షించడం కూడా తెలిసి ఆయన. ఆవిడ వచ్చి అన్నాడు ఈయన, అమ్మా నీ యొక్క అనుమతి కోసం నేను నిన్ను ప్రార్థించాను తల్లి, నువ్వు నాకు దర్శనం ఇచ్చావు, నాకు 1000 జన్మల పుణ్యం వచ్చిందమ్మా అన్నాడు. ఒక స్త్రీ తన ముందు దర్శనం ఇచ్చిందంటే ఈయన ఏమన్నాడు? 1000 జన్మల పుణ్యం వచ్చినట్లేనమ్మా అన్నాడు. ఇంత పరమాత్మ దేవుళ్ళకు కూడా పుణ్యం, వాళ్ళ ఆ భావన ఎదురుగా ఉన్నటువంటి స్త్రీ మీద ఈయనకున్న భావన మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఆ తల్లి, స్వామి ఏమిటి అన్యాయం, మీరెక్కడ నేనెక్కడ, సర్వ విశ్వప్రభు మీరు, ఏదో చిన్న ఏదో గ్రామంలో ఉండేది ఒక సర్పంచ్ గాడి పక్కన ఉండే ఒక బెంబర్ లాంటి దాన్ని నన్ను పట్టుకుని ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చెప్పండి స్వామి, తమరికి ఏం కావాలో చెప్పండి, తమరు ఆజ్ఞ ఇవ్వండి అంటే స్వామి ఏం కోరాడో తెలుసా? అమ్మా ఎదురుగా 7 కొండలు ఉన్నాయి కదా, ఈ 7 కొండల మీద ఒక ప్రదేశంలో ఒక కొండ మీద నేను నా 2 దేవేరులతో కలిసి వెలుద్దామని అన్న ఉద్దేశం నాకు కలిగింది. కనుక ఈ కొండల మీదకి ఎక్కడానికి, నేను అనుకున్న కొండ మీద ఏ కొండ మీద నీవు వెలయమంటావు అక్కడ వెలయడానికి దయతో నాకు అనుజ్ఞ ఇవ్వు తల్లి అన్నాడు. ఈ భూమి ఎవడదమ్మా? ఇక్కడ ఉన్న అణువు మొదలు బ్రహ్మాండం వరకు ఆ బ్రహ్మాండేశ్వరుడు ఆయనే కదా. ఒక చిన్న గ్రామదేవత ఎందుకు అడగడం? ఎందుకమ్మా అడిగాడు చూడండి. అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ భక్తి భావన, ఆమె చిన్న దేవతే కావచ్చు, చిరుదేవతే కావచ్చు, ఒక గ్రామదేవతే కావచ్చు, కానీ షీ ఈజ్ ద ఫిమేల్ లేడీ. అంటే స్త్రీకి ఇవ్వవలసిన గౌరవం, అంటే తనకు మాతృస్థానంలో ఉంది ఆవిడ, అది సంగతి.
నాకు మాతృస్థానంలో ఉన్నటువంటి దానివి కనుక నీకు ఇంత గౌరవాన్ని ఇస్తున్నా అంటే ఆవిడ గడగడ వణికిపోయింది. గంగానమ్మ, స్వామి ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ అణువు మొదలు బ్రహ్మాండం వరకు మీరే కదా సర్వేశ్వరుడు, మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళవచ్చు, దీనికి నన్నే ఎందుకు మీరు అనుజ్ఞ అడుగుతున్నారు స్వామి అంటే, అమ్మ నీవు సాక్షాత్తు నాకు తల్లి లాంటి దానివి కనుక తల్లి ఆశీస్సులు బిడ్డకు ఉండడం ప్రధానం, అందుకే నీ ఆశీస్సుల కోసం అడుగుతున్నానమ్మా, నీవు ఎక్కడ వెలియమంటావో చెబితే అక్కడ నేను వెలుస్తానికి నా ఇద్దరు దేవేరులతో నేను సిద్ధంగా ఉన్నానమ్మా అని అంటాడు. అప్పుడు ఆవిడ మళ్ళా భయపడిపోయాయి, స్వామి మీరు ఎక్కడ వెలుస్తారో వెలియండి, పోనీ ఈ కొండ మీద వెలవమంటావా, దీని మీద వెలియమంటావా, దాని మీద వెలియమంటే ఇవిడ అయోమయంగా చూస్తుంది ఆయన అడుగుతుంటే. స్వామి మీరు ఇక్కడ వెలియండి, అక్కడ వెలవద్దని చెప్పడానికి నేనెవరండి, సర్వాధికారి మీరు కదా అంటే, సరే అయితే ఎక్కడ వెలుస్తానో ఒక కొండను చూపించారు ఆయన. స్వామి తప్పకుండా వెలియండి, నిజంగా శాశ్వతముగా ఈ సృష్టి ఉన్నంత వరకు, ఈ సృష్టి అయిపోయిన తర్వాత కూడా మీరు నా ఎదురుగానే కొండ మీద ఉన్నారు అంటే నాకెంత భాగ్యం, కనుక తప్పకుండా వెళ్ళండి స్వామి అంది కూడా. అప్పుడు ఈయన ఒక కొండ మీద శ్రీమన్నారాయణుడు, అప్పటిదాకా ఆయన పేరు శ్రీమన్నారాయణుడే, అప్పుడు ఒక కొండ మీద ఆయన కాలు పెట్టాడు. ఎప్పుడైతే ఆ కొండ మీద ఆయన కాలు పెట్టాడో వెంకటేశ్వరుడు అయిపోయాడు. ఆ కొండ పేరు వెంకటాద్రి. వెంకటాద్రి అనే కొండ మీద ఆయన కాలు పెట్టాడు కనుక అప్పటి నుంచి ఆ కొండ ఏమన్నాము అంటే వెంకటాద్రి. ఆద్రి అంటే కొండ, అంటే వెంకటాద్రి అంటే వెంకటేశ్వరుడు వెలిసి ఆ కొండ మీద వెలిసాడు కనుక ఆయన పేరు వెంకటేశ్వరుడు. అప్పటి వరకు ఆయన ఏమన్నాం శ్రీమన్నారాయణ అన్నాం. ఆ వెంకట అద్రి, ఆ వెంకట అనే కొండ మీద ఆయన కాలు పెట్టాడు కనుక వెంకటేశ్వరుడు, అందుకని ఆయన వెంకటేశ్వరుడు. అంటే ఇది చాలదమ్మా, గ్రామదేవత యొక్క శక్తి పాఠం వాళ్ళు అంచనా వేయడానికి. పరమాత్మే గ్రామదేవత కంటే ఒక స్త్రీమూర్తికి ఇచ్చినటువంటి గౌరవాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ చిన్న సంఘటన చాలు కదమ్మా. అయితే స్వామివారు అక్కడ వెలిసిన తర్వాత ఏం జరిగింది అంటే ఈ విషయం అందరికీ తెలిసింది. ఇప్పటికీ కూడా అక్కడ గంగానమ్మ అమ్మవారి తిరునాళ్ళు జరుగుతుంది ప్రతి సంవత్సరము కూడా. ఆ అమ్మవారి తిరునాళ్లకు స్వామివారి కొండ మీద స్వామివారి గర్భాలయం దగ్గర నుంచి సారే వెళ్తుంది ప్రతి సంవత్సరం అమ్మవారికి. ఎందుకంటే ఆవిడను తను తల్లిగా భావించాడు, ఒకడు మాత్రమే సోదరిగా కూడా భావించాడు, తల్లిగాను భావించాడు. స్త్రీలు అంటే భగవంతుడు ఇచ్చేటటువంటి స్థితి. మరి వేరే వేరే దేవుళ్ళు ఉన్నా అంటే వేరే వేరే మతాలకు సంబంధించి ఎవరైనా ఒక స్త్రీమూర్తికి ఇంత గౌరవం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయమ్మా? లేదండి. హైందవ ధర్మంలోనే ఉంటుంది. ఈ హైందవ ధర్మంలోనే భగవత్ప్రేరితమైనటువంటి ఈ యొక్క హైందవ ధర్మము భగవత్ప్రేరితం అని కూడా అనడానికి లేదు, భగవంతుడి కన్నా ముందు నుంచే ఉంది హైందవ ధర్మం. ఇక్కడ ఈ ధర్మంలోనే దేవతలు సైతం ఉద్భవించారు. అదమ్మా, దేవతలందరూ కూడా క్యూలో ఉంటారట అక్కడ, ఆ సత్యలోకంలో క్యూలో ఉండి ఎప్పుడు మేము భూలోకం వెళ్తాం, ఎప్పుడు మేము భూమి మీద అవతరిస్తామని చూస్తూ ఉంటారట. ఎందుకంటే ఈ భూమి మీద మాత్రమే కర్మలు చేసే అవకాశం ఉంటుంది. ఒక మంచి పని చేయాలి, ఒక ఉత్తమమైన పని చేయాలి అంటే భూమి మీద మానవ జన్మ ఎత్తవలసిందే. భూమి మీద మానవ జన్మ అయితే దుష్ట శిక్షణ చేయవలసిందే. అంటే నేను కర్మ చేయాలంటే భూమి మీదకి రావాల్సిందే. అందుకని దేవతలందరూ ఎదురు చూస్తూ ఉంటారట, మేము ఎప్పుడు భూమి మీదకి వెళ్తాము, మేము భూమి మీద ఎప్పుడు మేము అవతారాన్ని చేస్తాము అని. మరి అంతటి మహాపుణ్యమైన జన్మ మనకు వచ్చినప్పుడు మనం దాన్ని మంచి మార్గంలో తీసుకెళ్లి మోక్షం పొందాలని చూడకుండా రకరకాల బంధాలు బంధుత్వాల మధ్య పడి కొట్టుమిట్టాడుకోవడం. వీడేంటి నిన్నగాక మొన్న నా ముందేమో ఒక 2 పోర్షన్ ఇల్లు కట్టుకుని ఇప్పుడు పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టాడు, వీడికన్నా నేను బాగా ఎదిగిపోవాలి. అలా ఒకరి నుంచి ఒకరు, ఈడి నిన్నగాక మొన్న నా ముందు ఊరి మీద తిరిగాడు, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు, నేను ఎంపీనైనా కావాలి లేదా మినిస్టర్ అయినా కావాలి. ఒకరి మీద ఒకరు పోటీతత్వం పెరిగిపోయిందమ్మా. ఒకరి మీద ఒక దారుణమైనటువంటి పోటీతత్వం, చాలా దారుణమైన. పూర్వం అంత పోటీతత్వం లేదమ్మా. పూర్వం మనుషులమే ఉన్నాము, పోటీతత్వం లేదా, వీడికన్నా ఎక్కువ కావాలి, వీడికన్నా ప్రతి ఒక్కరు. ఇప్పుడు మన కుటుంబంలో వాళ్ళమే మన కుటుంబం అనే భావన లేకుండా ఉన్నాము. ఒకప్పటి కాలంలో చూస్తే గ్రామం అంతా కూడా వరుసలతో పిలుచుకోవటము, అందరూ బంధుత్వంగా ఆప్యాయంగా ఉండేవారు. ఇప్పుడు ఆప్యాయత కరువైపోయాయి. ఎందుకంటే పల్లెటూరులోనే తత్వమే అదంటారా, లేదంటే మనిషి ఆలోచన కలియుగ తత్వము కొంత ఉన్నా మనిషి ఆలోచన పరంగా దిగజారిపోతున్నాడు. ఇప్పుడు కలి బ్రహ్మదేవుణ్ణి ఒక ప్రశ్న వేస్తాడు, నేను ఎందుకు వస్తున్నానో తెలుసా అంటే, కలియుగం కదా, ఆ యుగం నేను ఎందుకు తీసుకున్నానో తెలుసా అని అడుగుతాడు. ఎందుకు తీసుకున్నావు అంటాడు బ్రహ్మ. ఈ కలియుగంలో 2, ఒకటి వాచాలత, 2 కామం. అంటే ఒకరిని ఒకరు ఇష్టం వచ్చేట్లుగా తిట్టుకునేలా నేను చేస్తా. తల్లిని కొడుకు తిట్టడం, కొడుకు తల్లిని బూతులు తిట్టడం, తండ్రిని రోడ్డు మీదకి లాగి గొడ్డును కొట్టినట్టుగా కొట్టడం, అలాగే ఒకరిని ఒకరు విపరీతంగా దూషించుకోవడం. మీరు పార్లమెంట్కి వెళ్ళినా, అసెంబ్లీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒకరిని ఒకరు విపరీతంగా దూషించుకోవడం. అట్లా నీ సృష్టిని నేను నాశనం చేస్తాను.
ఓ అది నాకు ఒక ఆయుధం. ఇంకా కామం, తల్లి లేదు తండ్రి లేదు. మొన్న రీసెంట్గా చూశాను, సొంత అమ్మమ్మని రేప్ చేశాడు ఆ కథ. 22 సంవత్సరాల వయసు కూడా వాడికి లేదు. సొంత అమ్మమ్మ, కన్న తల్లిని కన్నటువంటి తల్లి రేప్ చేశాడు. ఆవిడ పోలీస్ కేసు పెట్టి ఇట్లా చేసి ఏడ్చుకుంటూ పెట్టి ఆఖరికి ఆవిడ ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తే ఏదో కొంచెం కొంతమంది దొండు కాపాడారు, తప్పమ్మ కాను ఆ దుర్మార్గుడు ఇలా చేశాడని. అంటే మేము ఒక క్షేత్రంలో ఉన్నప్పుడు ఒక బంగారం లాగా చక్కగా ఉన్నటువంటి ఒక ఆడపిల్ల, అలాగే బాగా నల్లగా ఉన్నటువంటి ఒక కుర్రవాడిద్దరు వచ్చి మేము మీ యొక్క ఆశ్రమంలో వివాహం చేసుకుందాం అనుకుంటాం, అనుమతి ఇవ్వండి అంటే నాకు డౌట్ వచ్చింది. లేదమ్మా, ఆశ్రమాల్లో ఆశీర్వాదం లభిస్తుంది తప్ప పెళ్ళిళ్ళు ఉండవు, మీరు బయటికి వెళ్ళి చేసుకోండి అన్నాం. సరే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక 4 రోజులకి ఒక 10-15 మంది ఒక ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి వచ్చారు. వీళ్ళిద్దరు ఫోటో చూపించారు. చూపించి, స్వామి వీళ్ళిద్దరూ మీ దగ్గరికి ఏమైనా వచ్చారా, పెళ్లి చేయమని ఏమైనా అడిగారా అంటే, అవునమ్మా చేయమన్నారు, మేము ఇక్కడ పెళ్లిళ్ళు చేయమని పంపించేసాము, ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదం ఇస్తామని పెళ్లిళ్ళు చేయమని పంపించేసామంటే, వీళ్ళిద్దరూ మా మనుషులేనండి, వీళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళ కోసం ఎదుగుతున్నాము అన్నారు. నేను అడిగాను, అడగకుండా ఉండవలసిందేమో, అడిగాను కర్మగాలి, వాళ్ళిద్దరు ఎవరు అని అడిగితే తండ్రి కూతుళ్ళండి అన్నారు. ఈమె చిన్నాన్న గారు, సొంత చిన్నాన్న, ఇతను కూతురు, చిన్నాన్న అబ్బాయి అనమాట. బాబాయి కూతురు, అమ్మాయికి తండ్రి వరుస. సొంత చిన్నానే. వాళ్ళు పెళ్లి చేయమని మమ్మల్ని అడిగారు స్వామీజీ, మేము చేయమని చెప్పాము, ఇళ్ళు వెళ్ళిపోయారు, మాకు అనుమానం వచ్చి ఇలాంటి క్షేత్రాలు వచ్చి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారా. ఎందుకమ్మా దుర్మార్గం. అంతేకాదు, మా పూర్వాశ్రమానికి సంబంధించిన బంధురికంలో కూడా అమెరికాలో ఉంటున్నటువంటి ఇద్దరు వచ్చి తోడబుట్టిన అన్నా చెల్లెలు మాకు పెళ్లి చేయండి అని గొడవ పెట్టి కూర్చున్నారు. బుద్ధి ఉందా మీకు, జ్ఞానం ఉందా? తోడబుట్టిన అన్నా చెల్లెలకి పెళ్ళి ఏంటమ్మా అంటే, మాకు అలా అనిపించింది, మీరు చేస్తారా మానేస్తారా, మీరు చేయము అంటే మేము వెళ్ళి చేసుకుంటాం అంతే, మీ చావు మీరు చావండి, దూరంగా వెళ్ళిపోయి పంపించేసాం బయటకంటే, మీరు ఏం చేసుకుంటారో మాకు అనవసరం, మా దగ్గర ఈ డిస్కషన్ వద్దని పంపించేశాను. ఏంటమ్మా, ఏమిటి ప్రపంచం అట్లా తయారవుతుంది, ఈ మానవ జాతి ఎక్కడికి వెళ్తుంది, ఏమిటి దుర్మార్గం. ఇంత మరి కలియుగమనే అనాలి, కలిలోనే ఇటువంటివి వస్తాయంటే పూర్వం కూడా జరిగాయి, మన వేదకాలంలో కూడా ఇటువంటి కొన్ని జరిగాయి. అంటే చాలా తక్కువ, ఇప్పుడు చాలా ఎక్కువ. అంటే ఇప్పుడు మన ఇంటి ఎదురుగా మన ఇంటి పక్కన జరుగుతున్నాయి, అప్పుడు ఎప్పుడో జరిగాయి ఎక్కడో ఏదో ఊళ్ళో, కానీ మన ఇంటి దగ్గర ఇక్కడ ఇటువంటివి జరుగుతున్నాయి ఈ రోజుల్లో. ఎంత దుర్మార్గం అయిపోయిందమ్మా. అంటే మానవ సంబంధాలు పలచబడిపోతున్నాయి, ఒక అన్న తమ్ముడు మధ్య కూడా పలచబడిపోతున్నాయి చాలా సందర్భం. అందరి విషయాల్లో కాకపోవచ్చు, చాలా విషయాల్లో అట్లాగే జరుగుతున్నాయి. ఆహార పద్ధతి కానీ, ఆహారం తినే విధానం కానీ, వండే విధానం కానీ ప్రతి ఒక్కటి చూసుకుంటే ఒకప్పటి కాలంలో కన్నా ఇప్పుడు చాలా మార్పులు అయితే వచ్చాయి. దానివల్లే ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. నిజంగా అప్పట్లో అందరూ కలిసి కూర్చునే విధానం కానివ్వండి, కిందే కూర్చునే విధానం కానివ్వండి, అదంతా చాలా పద్ధతిగా ఉండేది. దాని గురించి అంతా ఒక్కసారి తెలియజేయండి. భోజనం అంటే ఇప్పుడు మనకి ఆత్మీయంగా ఎంతైనా శక్తి ఉండొచ్చు, కానీ శరీరం అనేది ఒకటి ఉందిగా. అవునండి. ఈ శరీరం జర్జరీభూతం, అంటే పంచభూతాల ద్వారా ఏర్పడింది. ఒక క్షేత్రానికి ఒక స్వామివారిని ఆహ్వానించారు. స్వామి ఒక్క నిమిషం అండి పక్కకు వచ్చి చిన్న టాబ్లెట్ వేసుకోవాలి, షుగర్ కంట్రోల్ టాబ్లెట్ వేసుకుంటూ ఉంటే సరే వేసుకున్నాను. వేసుకుని వెనక్కి తిరిగేసరికి 50 మంది భక్తురాళ్ళు ఇలా గడ్డమే చేయబట్టుకుని, కొందరు మూతి మీద చేయబట్టుకుని, కొందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏమిటి ఆయన, ఏమిటి ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఇప్పుడు ఏం జరిగింది అన్నాను. స్వామి మీరు ఏం చేశారు మీకు తెలుసా అన్నారు. ఏం చేశాను, టాబ్లెట్ వేసుకున్నాను అంతే కదా అన్నాను. మీరు స్వామీజీ అండి, మీరు సన్యాసులండి, మీరు టాబ్లెట్లు వేసుకోవటం ఏంటి అంటే, అమ్మా నాకు కొంచెం చిన్న శారీరక చిన్న లోపం ఉందమ్మా, టాబ్లెట్ వేసుకున్నాను అంటే, అరే మీలాంటి వాళ్ళు టాబ్లెట్లు వేసుకోకూడదు కదా, మీరు మహాశక్తివంతులు కదా అన్నారు. అన్నానమ్మా, ఈ శరీరం ఎవరు చేశారని మీ ఉద్దేశం? అయ్యో ఎవరు చేశారంటే మీకు తెలియదా, భగవంతుడు చేశాడు కదా. తప్పు, భగవంతుడికి శరీరానికి సంబంధం లేదో చాలా మందికి తెలియదు. ఈ శరీరం మరి ఎవరు తయారు చేశారు అంటే పంచభూత ప్రేరితం, పంచభూతాల ద్వారా శరీరం ఏర్పడుతుంది. పంచభూతాలు అంటే గాలి, నీరు, నిప్పు, ఆకాశము, భూమి, ఇవన్నీ కలిసి పంచభూతాలు అంటారు కదా. ఈ పంచభూతాల ద్వారా ఇక్కడే ఈ శరీరం ఏర్పాటవుతుంది. ఒకవేళ భగవంతుడే ఏర్పాటు చేస్తే స్వర్గంలోనో, వైకుంఠంలోనో, సత్యలోకంలోనో, కైలాసంలోనో తయారై ఇక్కడికి వస్తాం, కానీ మనం అలా తయారై రాలేదే. మాతృగర్భంలో ఆ పంచభూతాల ద్వారా మాతృగర్భంలో ప్రేరేపితమైనటువంటి శరీరం కిందకు వస్తుంది. కనుక పంచభూతాల ద్వారా ఈ లోకంలో ఏర్పాటైనటువంటి ఈ యొక్క శరీరం కళేబరం వ్యాధిగ్రస్తం. అంటే ఈ యొక్క కళేబరం ఎప్పుడైనా ఏదైనా రోగానికి లోను కావచ్చు, ఏదైనా లోను కావచ్చు. ఔషధం, మరి ఔషధం ఏంటి? ఔషధం ఏదో ఉండాలి కదా. అంటే ఔషధం జాహ్నవీతోయం అన్నారు. జాహ్నవీతోయం, జాహ్నవి అంటే గంగానది,
గంగ, జాహ్నవి అంటే గంగ, తోయం అంటే నీరు. మీరు కొంచెం గంగా నదిని కనుక స్వీకరిస్తే, తాగితే మిగిలిన రోగాలని మటుమాయం అయిపోతాయి. ఇప్పుడు గంగా నదిని మనం అలా ఉంచామా అమ్మ? లేదు, అపవిత్రం చేసి. ఇప్పుడు 3000 రెట్లు ఎక్కువగా పొల్యూట్ అయిపోయింది గంగా నది. ఎవరు చేశారు? మీరు, నేనే కదా, అంటే మనమే కదా. మన ప్రజలందరం కలిసి మీరు స్నానం చేయండి కానీ సర్ఫ్ రాసుకో, సబ్బులు, షాంపులు, నానా రకాలుగా అక్కడే బట్టలు ఉతకడం, అక్కడే అంట్లు కడగటం, సగం కాలినటువంటి పార్థివ దేహాలను మళ్ళీ అంటే పూర్తిగా దేహాన్ని కాలిస్తే కట్టెలు ఖర్చు అవుతాయి అని అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే సగం కాలగానే ఆ దేహాన్ని గంగా నదిలో వదిలేస్తారమ్మా. అక్కడ కాల్చేవారు. మరి పొల్యూషన్ అంతా ఏమవుతుంది? మన చేతులారా మన ప్రజలమే నాశనం చేసేసాం కదా. మరి ఇప్పుడు గంగానది నీరు త్రాగితే లేనిపోని జబ్బులు వస్తాయి కానీ కొత్త ఏమైనా ఉన్న జబ్బులు పోతాయో పో. మరి అయితే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మనం శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి, ఇంకంతకు మించి ఏం చేస్తాం? ఇదేంటంటేనమ్మా, మాత్రలు వేసుకోవాలా మీరు అన్నట్టు? పంచభూతాల ద్వారా ఏర్పాటైన ఈ శరీరానికి ఎప్పుడైనా రోగం రావచ్చు. రోగం వస్తే ఏం చేయాలంటే గంగానది నీరు తాగాలి. ఇప్పుడు తాగటం కుదరదు. మరి అప్పుడు ఏం చేయాలి అంటే వైద్యో నారాయణో హరిహి అంటుంది. నారాయణ వైద్యుడు అంటే ఎవడనుకుంటున్నావయ్యా? సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారమే వైద్యుడు. కనుక అటువంటి వైద్యుడిని నీవు గనక ఆశ్రయించినట్లయితే, నీ జబ్బు చెప్పినట్లయితే ఆ వైద్యుడు నీకు సరైన ఔషధాన్ని ఇస్తాడు. నీవు దాన్ని స్వీకరించి నీకున్నటువంటి ఈ యొక్క ఆ లోపాన్ని, ఆ యొక్క అనారోగ్యాన్ని పోగొట్టుకోండి. శరీరే జర్జరీభూతే కళేబరం వ్యాధిగ్రస్తం ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి. ఇది 5 పదాల శ్లోకం అయితే వైద్యో నారాయణ హరి అని చివరి చెప్తారు తప్ప మిగిలిన 3 చెప్పరు. శరీరే జర్జరీభూతే కళేబరం వ్యాధిగ్రస్తం ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి. ఇప్పుడు ఒకటండి, శరీరం పంచభూతాల కలయిక, అది భగవంతుడు కాదన్నారు. కానీ ఈ పంచభూతాల కలయిక కూడా భగవంతుడి సృష్టి, భగవంతుడు ప్రేరేపితమేనమ్మా. సూర్యుని ఎవరు సృష్టించాడు? అసలు సూర్యుడికి ఆ పదవి ఎవరు ఇచ్చారు? పరమశివుడే ఇచ్చాడు, భగవంతుడే. కానీ ఒకటి ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు, ఆయన ఎంతైనా డబ్బిస్తాడు ఒక మూవీ తీయడానికి, కానీ ఏమైనా వీళ్ళు సరిగ్గా చేయలేకపోతాడు. ఆయన చూస్తూ ఉంటాడు, కర్మ సరే నెక్స్ట్ టైం వీడిని తీసుకోకూడదు అనుకుంటాడు, అంతే కదా. అంటే అలా ఉంటుందమ్మా. ఇప్పుడు ఈ యొక్క ప్రారంధ కర్మలు కూడా ఉంటాయి. ఈరోజు మనమందరం బాగానే ఉంటాం, కానీ ఒక కారులో నుంచి ఒక కోటీశ్వరుడు దిగుతాడు, కానీ వాడి కాలు సగం ఉండదు, ఒక కన్ను ఉండకపోవచ్చు, ఒక చెయ్యి ఉండకపోవచ్చు. వాడికి ఎందుకు అట్లా జరిగింది? మనం ఒక 100 కోట్ల ఆస్తిపరులు మనం కామే, మనం బాగానే ఉన్నామే, ఆయనకి ఎందుకు అట్లా అయిందంటే ప్రారంధం. పూర్వజన్మలో చేసినటువంటి సంచిత కర్మ అన్నాం కదా, ఆ కర్మలు వెంటాడుతూ ఉంటాయి. ఆ కర్మల కారణంగా కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మన టాటా గారు వారు వెళ్ళిపోయారు, మహానుభావుడు. వారు రిటైర్ అయిన తర్వాత, అంటే వ్యవహారం నుంచి వారు బయటకు వచ్చిన తర్వాత వారికి జీతం ఎంతో తెలుసమ్మా? నెలకి ఎంత అని వారికి శాంక్షన్ చేశారు. నెలకి ఎంత ఇస్తే ఎంత ఇస్తాం అనుకుంటున్నారు? 1,50,00,000. 1,50,00,000 నెలకమ్మా. కానీ ఆ 1,50,00,000 కూడా అందులో 2-3 లక్షలు ఖర్చు పెట్టుకుని మిగిలిన డబ్బంతా భారతదేశానికి అప్పచెప్పిన మహానుభావుడు రతన్ టాటా గారు. అందుకని నేను ఆయన గురించి నేను ఒక వీడియో చేస్తూ మా బంగారు రతనాల టాటా అని నేను చెప్పడం జరిగింది. కానీ ఆయన అంత కోటీశ్వరుడు. వ్యవస్థల నుంచి బయటికి రాకముందు 1,000 కోట్లకి 1,00,000 కోట్లకి ఆయన అధిపతి. మరి ఇంత అధిపతి అయినటువంటి వ్యక్తి మరి వివాహం ఎందుకు చేసుకోలేదమ్మా? ఆయన తోబుట్టువులు వాళ్ళందరూ వివాహాలు అయిన వారు, ఈయన మాత్రమే చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు?